అధికార మదంతో పచ్చ పార్టీ ఎమ్మెల్యేలు రెచ్చిపోతున్నారు. సొంత పార్టీ నేతలపై కూడా దాడులకు దిగుతున్నారు. అడ్డొస్తే ఎవరిని వదిలేదే లేదంటూ రౌడీయిజం చేస్తున్నారు. మహిళలను వేధించడం దగ్గర నుంచి జనం ఇళ్ల మీదకి వెళ్లి దాడులు చేసే స్థాయికి ఎమ్మెల్యేల గూండాయిజం విస్తరించింది. మరింత జరుగుతున్న చంద్రబాబు సర్కార్ ఎందుకు చోద్యం చూస్తోంది? ఆటవిక రాజ్యం అనే మాట పుస్తకాల్లోనే చదివాం. ఇప్పుడు ఏపీలో కళ్ళారా చూస్తున్నాం అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాపోతున్నారు. అధికార పార్టీ నేతలు రౌడీలుగా మారిపోయి ప్రజల మీద ఎలా దాడులు చేస్తున్నారో, ఇళ్ల మీదకు వెళ్లి ఎలా దౌర్జన్యం చేస్తున్నారో ఏపీ ప్రజలకు కళ్లకు కట్టినట్టు కనపడుతోంది. ఇక్కడ కనిపిస్తున్న దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దౌర్జన్య కాండను చూడండి. తానొక ఎమ్మెల్యేననే సంగతిని ఆయన మర్చిపోయారు. ఫక్తు వీధి రౌడీలాగా మారిపోయి రోడ్ల మీద వీరంగం చేశాడు. తమ పార్టీ నేత న్యాయవాది ఈడుపుగంటి శ్రీనివాస్ ఇంటి మీదకు వెళ్లాడు చింతమనేని. వెళ్తూ తన వెంట తిరిగే 10 మంది చిల్లర రౌడీలను కూడా తీసుకెళ్లాడు. దెందులూరులో నువ్వో నేనో ఒక్కరమే ఉండాలి అంటూ సినిమా డైలాగులు వేశాడు. అసలే ఫుల్లుగా మందు తాగి ఉన్న ఎమ్మెల్యే చింతమనేని అది దిగేంత వరకు రౌడీయిజం చేశాడు. ఇక్కడ చెప్పుకోవాల్సిన మరొక విషయం ఏంటంటే, అంత రౌడీయిజం చేసిన చింతమనేని వదిలేసిన పోలీసులు ఈడుపుగంటి శ్రీనివాస్ మీద కేసు పెట్టారు. అంటే రాష్ట్రంలో వ్యవస్థలు ఎలా పనిచేస్తున్నాయో తెలుసుకోవడానికి ఇదొక చక్కని ఉదాహరణ. ఎంత దారుణం అంటే, క్రైమ్ రేట్ అంట ఈ 2 ఏళ్లలో తగ్గిపోయిందని అనిత గారు చెప్తూ ఉన్నారు. ఆ మాటలు విని ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలు, ప్రజలు నవ్వుకుంటూ ఉన్నారు. ఎక్కడైనా పోలీసుల్ని ప్రజల్ని రక్షించడానికి ఉపయోగిస్తారు, కానీ ఈ కూటమి పాలనలో మాత్రం పోలీసుల్ని ప్రజల్ని రక్షించడానికి కాకుండా, వాళ్ళని రక్షక భటులుగా కాకుండా భక్షక భటులుగా ఈరోజు ఉపయోగిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడైనా పోలీసుల్ని అంబేద్కర్ రాజ్యాంగం ఎలా అమలు చేయాలి అన్న దాని మీద ఉపయోగిస్తారు, కానీ ఈ కూటమి పాలనలో మాత్రం పోలీసుల్ని రెడ్ బుక్ రాజ్యాంగం ఎలా అమలు చేయాలి అన్న దాని మీద ఉపయోగిస్తూ ఉన్నారు. ఎందుకంటే మొన్ననే చూసాం, చింతమనేని ప్రభాకర్ అనే వ్యక్తి పోలీసుల్ని పక్కన పెట్టుకొని ప్రొక్లైన్ తెచ్చి ఒక న్యాయవాది కుటుంబాన్ని హత్య చేయడానికి ప్రయత్నించిన పరిస్థితి. తిరిగి ఏమైంది? బాధితుడైన ఆ న్యాయవాది మీద కేసులు పెట్టారు. చింతమనేని ప్రభాకర్ దారిలోనే మరికొందరు ఎమ్మెల్యేలు అరాచకాలకు పాల్పడ్డం, చంద్రబాబు నోరు మెదపకుండా ఉండటం సర్వసాధారణమైపోయింది. పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం మండలంలో తహసీల్దార్గా పనిచేస్తున్న వై జయలక్ష్మిని టార్గెట్ గా చేసుకుని అక్కడ టీడీపీ ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర వేధింపులకు పాల్పడ్డాడు. తాను చెప్పిన అడ్డగోలు పనులకు తహసీల్దార్ ఒప్పుకోలేదు అనే కారణంతో ఆమెకు అర్ధరాత్రి సమయంలో కూడా వాట్సాప్ కాల్స్ చేసి ఎమ్మెల్యే విజయచంద్ర వేధించాడు. స్వయంగా ఆ తహసీల్దారే లేఖ రాయటంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. చిత్తూరు జిల్లా సత్యవేడి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఒక మహిళకు ఉద్యోగం ఇప్పిస్తాను అంటూ మోసం చేసి ఆపై ఆమె మీద లైంగిక దాడి కూడా చేశాడు. అప్పట్లో ఆ వీడియోలు సంచలనంగా మారాయి. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. పైగా ఆమెనే బెదిరించి రాజీ చేసుకున్నాడు. కేసును విడ్రా చేసుకునేలా చేశారు. గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ వీడియో కాల్ చేసి ఒక మహిళను వేధించిన తీరు, జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఒక మహిళకు చేసిన అన్యాయం, ఇలా చెప్పుకుంటూ పోతే కూటమి ఎమ్మెల్యేల అరాచకాలకు లెక్కే లేదు. నిత్యం వెలుగులోకి వస్తున్నాయి. అయితే ఇంత జరుగుతున్నా చంద్రబాబు ఎందుకు పట్టించుకోవటం లేదు? వారిని ఇలా రాష్ట్రం మీదకు వదిలేయటం ఏంటి అనే ప్రశ్నకు ఎవరూ సమాధానం చెప్పటం లేదు. తెలుగుదేశం పార్టీలో అత్యధిక మంది క్రిమినల్ ఎమ్మెల్యేలు ఉన్నారు అని సాక్షాత్తు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ నివేదిక స్పష్టం చేసింది. దేశంలోని ఏ ప్రాంతీయ పార్టీలో కూడా లేనంత మంది క్రిమినల్ ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు అని ఆ నివేదిక తేల్చి చెప్పింది. విచిత్రం ఏంటంటే, క్రిమినల్ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకుండా సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు అండగా నిలవటం మరింత ఆందోళన కలిగిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.